లాస్ట్కి వచ్చేసరికి ఎట్లా కొడతాడంటే ఛాతిలా పాతాళానికి దెంగేస్తావు, ఇంకా రావు బయటికి, ఎప్పటికన్నా వస్తావు అన్న గ్యారంటీ హోప్ కూడా లేదు. అంటే టూ మచ్ ఇట్లా ఆడుకుంటా ఉంటాడు నీతోని. కొన్ని చెప్పి చేస్తాడు, కొన్ని చూపించుకుంటా చేస్తాడు, కొన్ని సడన్ గా చేస్తాడు. టోటల్ గా నీకు ఊపిరాడకుండా. మ్యాటర్ చాలా సీరియస్ అయిపోయింది. సినిమా హీరోల నుంచి తెలంగాణ సీఎం దాకా వెళ్ళిపోయింది మ్యాటర్. అసలు ఏమైంది, ఎలా జరిగింది, ఏం జరగబోతుంది మొత్తం కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టార్ట్ అయింది ఎక్కడ. సో బేసికలీ తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న రీక్యాప్ ఇస్తున్నా. మ్యాటర్ తెలిసిన వాళ్ళు ఈ పార్ట్కి స్కిప్ చేసుకోవచ్చు. సో బేసికలీ ఏమైందంటే ఒక 1 or 2 daysగా ప్రణీత్ తన ఛానల్ అని ఒక వీడియో అప్లోడ్ చేసిండు. యాజ్ యూజువల్ తను తన ఫ్రెండ్స్తో కలిసి కొన్ని మీమ్స్కి రీల్స్కి రియాక్ట్ అయ్యిండు. సో అందులో ఒకటి ఏంటంటే ఒక రీల్ సో ఆ రీల్ మీద ప్రణీత్ ఇంకా తన ఫ్రెండ్ ఆది చేసిన కొన్ని కమెంట్స్ చాలా కాంట్రవర్సీకి గురవుతున్నాయి. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. Bro, what can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter affection? ఇంకా యూట్యూబ్లో తెలియదు కానీ ట్విట్టర్లో అయితే అసలు చాలా మాత్రం స్ప్రెడ్ అయినాయి ఆ క్లిప్స్. ఏదైతే ఆ వీడియోలో కానీ ఏదైతే ఆ లైవ్ స్ట్రీమ్ నుంచి అయితే ఆ వీడియో క్రాప్ చేశారో ఆ లైవ్ స్ట్రీమ్ నుంచి కూడా చాలా క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. He went from sugar daddy to sweet daddy. Nice, good job. బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. లేదు నేనేమనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. ఎంత దాకా అయితే అసలు సాయిధరం తేజ్ మన తేజ్ అన్న ఇప్పుడే ఐ థింక్ 1 or 2 hours ago ట్వీట్ వేసినట్టు ఉన్నాడు. ఎక్కడైతే తను తెలంగాణ సీఎం యాజ్ వెల్ యాజ్ ఆంధ్ర సీఎం అని కూడా ట్యాగ్ చేసిండు. బట్ పాయింట్ అది కాదు. ఆ ట్వీట్కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రిప్లై కూడా ఇచ్చారు. అంటే బేసికలీ చైల్డ్ సేఫ్టీ అంటే మాకు చాలా ఇంపార్టెంట్, ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని చూసి తగిన యాక్షన్ కూడా తీసుకుంటాం అని అలా ఒక రిప్లై చేసిండు మన రేవంత్ అన్న. సో ఇది ఇప్పుడు దాకా జరిగిన మ్యాటర్. ఈ లోపు ఏంటంటే ప్రణీత్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఏదైతే ఉందో అందులో కూడా కొన్ని ఇన్అప్రోప్రియేట్ కమెంట్స్ ఏవైతే ప్రణీత్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అది చేశారో ఇవి చాలా ఎగురుతున్నాయి సోషల్ మీడియాలో. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం జరగబోతుంది అనేది మనకి తెలియదు. సో జస్ట్ మనకి తెలిసింది ఏంటంటే సీఎం దాకా వెళ్ళింది మ్యాటర్. సో అరెస్టులు ఏమైనా చేస్తారో ఏమైనా అవుద్దా అంటే మనకి తెలియదు. సో ఇప్పుడు దాకా చూస్తే ఎఫ్ఐఆర్ లాంటివి కూడా ఏం ఫైల్ అవ్వలేదు. కానీ కేసులో చిల్డ్రన్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల చైల్డ్ అబ్యూస్ లేదా పాక్సో యాక్ట్ కింద కూడా కేసు అవ్వచ్చు. సో ఓవరాల్ చూడాలి ఏమవుతుందో. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే తప్పు ఎవరిదే. సో ప్రణీత్ అయితే ఖచ్చితంగా తప్పు ఉంది. బట్ దానికి ముందు తన ఫ్రెండ్ ఆది గురించి మాట్లాడుకోవాలి. సో ఏవైతే వీడియోస్ వైరల్ అవుతున్నాయో దాంట్లో మీరు ఒక బ్లాక్ షర్ట్ అతన్ని చూసుంటారు. సో అతను మీకు తెలియకపోవచ్చు. ఈజ్ ఆది, వన్ ఆఫ్ ప్రణీత్స్ కో క్రియేటర్స్. బేసికలీ ఇదంతా స్టార్ట్ అవడానికి 50% కన్నా ఎక్కువ ఆదిదే ఫాల్ట్ అని నేను చెప్తా. ఎందుకంటే మీరు ఏదైతే ఆ రీల్ చూసారో ఆ రీల్ మీద ఆ ఇన్అప్రోప్రియేట్ కమెంట్స్ ఇవ్వటం స్టార్ట్ చేసిందే ఆది ఇన్ ద ఫస్ట్ ప్లేస్. దాని తర్వాత ప్రణీత్ కూడా ఇంకా కంటిన్యూ చేసుకుంటూ పోయిండు. అండ్ దీని మీద వాళ్ళు ఏమంటున్నారంటే నిన్న ప్రణీత్ అన్న ట్విట్టర్లో ట్వీట్ చేసిండు, ఏదైతే వీడియోలో కాంట్రవర్షియల్ పార్ట్ ఉందో వాళ్ళు కొన్ని ఇన్అప్రోప్రియేట్ కమెంట్స్ చేశారో ఆ పార్ట్నే ట్రిమ్ చేశానని చెప్పిండు. కానీ ప్రస్తుతం నేను తన ఛానల్లోకి వెళ్ళి చూస్తే అసలు మొత్తం వీడియోయే ఎగిరిపోయింది. వీడియో సంగతి పక్కన పెడితే దాని తర్వాత ఇంకో ట్వీట్ చేసిండు. సో బేసికలీ తను చేసింది తప్పే, కానీ ఈ మ్యాటర్లో అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని లాగుతున్నారు అని కూడా ఒక ట్వీట్ చేసిండు. సో దీని మీద నాకు 2 takes ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అది తప్పు, తను చేసిన తప్పుకి తన ఫ్యామిలీ మెంబర్స్ని మధ్యలో లాగటం ఇట్స్ టోటలీ రాంగ్, అది తప్పు. కానీ ఏదైతే ప్రణీత్ అన్న ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉందో అందులో ముందు కూడా తను వేరే వాళ్ళ పేరెంట్స్ మీద కొన్ని ఇన్అప్రోప్రియేట్ మాటలు అన్నాడు, కొన్ని ఇన్అప్రోప్రియేట్ కమెంట్స్ కూడా చేసిండు.
బ్రో నువ్వు వేరే వాళ్ళ పేరెంట్స్ మీద అలాంటి కమెంట్స్ చేస్తే లైక్ ఆబ్వియస్లీ వాళ్ళు కూడా మీ ఫ్యామిలీనే అంటారు కదా, లైక్ అది టోటల్గా తప్పు. బట్ అట్ ద సేమ్ టైం ప్రణీత్ అన్నది కూడా ఈక్వల్గా తప్పు ఉంది. బట్ ఇక్కడ ఫస్ట్ తప్పు మాత్రం ప్రణీతే చేశాడని చెప్తా. తను అయితే అపాలజైజ్ చేసిండు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ 2 చోట్ల చేసిండు. అండ్ ఎవరైతే బ్లాక్ షర్ట్గా ఉన్నాడో ఆది అని, ఐ హోప్ ఈవెన్ హీ అపాలజైజెస్ సూన్. అండ్ పర్సనల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 1 year నుంచి ప్రణీత్ అన్నని వస్తున్నా. చాలాసార్లు జనాలు ఒఫెండ్ అయ్యారు, తన వీడియోస్ వైరల్ అయినాయి, తన వీడియోలో కానీ స్ట్రీమ్స్ కానీ క్లిప్స్ వైరల్ అయినాయి. కానీ ఐ థింక్ యూట్యూబ్లోనే ఫస్ట్ టైం అనుకుంటా లిటరలీ స్టేట్ సీఎం దాకా వెళ్తాం. అండ్ దీని రిజల్ట్ ఏమవుద్దా అనేది వీ హ్యావ్ టు సీ. ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది లా చేతిలో ఉంది. అండ్ ఈ ఇన్సిడెంట్ మీద మీ టేక్ ఏంటో, మీరేమనుకుంటున్నారో దయచేసి కమెంట్స్లో చెప్పండి. అండ్ ఎక్సెప్ట్ ఫర్ దాట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. బాయ్.